నేను నిన్ను అప్పుడే బ్లైండ్ గా నమ్మడమే నా బుద్ధి తక్కువ పని అంటే ఇంత మోసం చేశాక కూడా ఇంకా నిన్ను అర్థం చేసుకుంటానని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావురా యూ బ్లడీ చీటర్? ఫోన్ పెట్టేరా ముందు. ఇంకోసారి నాకు ఫోన్ చేశావంటే నీ ప్రాణం తీస్తానేమనుకుంటున్నావు? నీకు మా అన్నయ్యల గురించి తెలీదు. కోసి కారం పెడతారు, జాగ్రత్త. భయ్యా, ఇది నా ఫోన్ కదా? భయ్యా, ఈ ఫోన్ మీదా? ఈ ఫోన్ ఇక్కడ పడిపోయింది, ఎవరిదా అని ఆలోచిస్తున్నాను. తీసుకోండి. థ్యాంక్ యూ భయ్యా. ఆ యమ్మికి ఏదో మాయ మాటలు చెప్పి మళ్ళీ మన దారిలోకి తెచ్చుకుందామని చూస్తే అసలు ఆ అవకాశమే ఇచ్చేలా లేదే. ఫోన్లోనే ఇంత గట్టిగా ఇచ్చిందంటే ఇక ఎదురు పడితే ఏసేసినా వేసేస్తుంది. వామ్మో. వీళ్ళు మన రౌడీల మాదిరి ఉండారే. రేయ్ రేయ్, ఏంద్రే ఈడ పడుకునుండారు? రేయ్ లేవండ్రా. రేయ్ రేయ్ లేవరా, నిన్నేరా. రేయ్ ఏం చేద్దాం? రేయ్ ఏంద్ర ఈడ పడుకునుండారు? ఎండ వేడి కూడా సమ్మగా ఉండదా ఏంది? ఏంటి నిద్ర? నిద్ర కాదు మేడం, వాళ్ళు మమ్మల్ని కొట్టి ఆ ముసళ్ళని తీసుకెళ్లిపోయారు. పోయారు? పోతారు. అంత సాఫీగా అయితే అది మా ఎమ్మి అనన్యస్క చెట్ట అయింది. మిమ్మల్ని స్పృహ తప్పేలాగా కొట్టుండారంటే ఇంకా మా ఎమ్మి పరిస్థితి ఎట్లా ఉండదో. అమ్మీ ఏళ్ళు కూడా పోయారా? అసలు ఏం జరుగుండదమ్మీ? వాళ్ళు దెబ్బ కొట్టారమ్మా. ప్లాన్ అంతా రివర్స్ అయిపోయింది. ఏడ్చినావులే. ఇప్పటి వరకు ఏదో వేసిన ప్లాన్లన్నీ సూపర్ హిట్ అయినట్టు ఇదొక్క ప్లానే రివర్స్ అయిపోయి ఉండదు మరి. అమ్మా, అసలే మంటెక్కిపోయినాను. మంటెక్కిపోవడానికి వాళ్ళు నిన్ను తగలెట్టిపోలేదు, సంతోషించు. ఇంకా ఏಣ್ణ ఎందుకమ్మి హలో లక్ష్మణ అంటూ పదం పద. చూసింది సాల్లే గాని పదమ్మి పద. చెప్పరా. ఆకాయ్, అంటే నేనే ఏదోటి వర్కౌట్ చేద్దామని ఆ దామునికి ఫోన్ ట్రై చేశాను. చీ కొట్టిందా? అవునక్కాయ్, స్క్రిప్ట్ రైటర్ నువ్వే అన్నట్టు అంత కరెక్ట్గా ఎట్టా చెప్పావు? అంత మాత్రం ఎక్స్పెక్ట్ చేయటం మినిమం కామన్ సెన్స్ స్టూపిడ్. అయినా మనం చేసిన దాన్ని అప్పుడే ఎలారా అది లైట్ తీసుకుంటుంది? దానిలో స్పందన కోసం నువ్వు ఇలాంటి ప్రయత్నాలు చాలా చేయాలి. అప్పుడే కదరా దానిలో నమ్మకం మొదలవుతుంది. అంటే ఏందక్కాయ్, ఆ అమ్మికి ఇప్పుడు మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తుండాలా? ఈసారి ఫోన్ కాదు, డైరెక్ట్ అటాక్. ఏందక్కాయ్ నువ్వు అనేది? ఏందక్కాయ్, ఇంత ధైర్యం చేయాలా నేను? ధైర్యం చేస్తేనే కదరా పనయ్యేది. ముందు పని కానివ్వు. ఓ నాయనో, ఏందిది? అంత ధైర్యం ఎట్టా చేసేది?
దర్శన్, శరణ్య, అమ్మా ప్రీతి. ఏంటి ఆనంద? ఇల్లేంటి చాలా సైలెంట్ గా ఉంది? ఎవరూ కనిపించట్లేదు. అందరూ ఓ ముఖ్యమైన విషయం అయ్యి బయటికి వెళ్లారు ఆనంద. మనము అక్కడికి వెళ్ళాలి, పద. ఎక్కడికక్కా? అది సర్ప్రైజ్. వెళ్ళాక నీకే తెలుస్తుంది, పద. వెళ్ళాక తెలుస్తుందా? సర్ప్రైజా? నువ్వు పద ఆనంద, పద. అక్క, మనవాళ్ళు మిమ్మల్ని మళ్ళీ ఇలా చూస్తానని అనుకోలేదయ్యా. సంతోషంగా ఉందయ్యా, చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషం ఏముంది బామ్మగారు? ఇంతకు మించిన సంతోషం సంబరం ముందుంది, చూద్దురు గాని. అమ్మా శరణ్య, ఒక్కసారి ఆనంద్కి ఫోన్ చేయమ్మా, నేను మాట్లాడాలమ్మా. అమ్మమ్మా, నిన్ను మదర్స్ డే గిఫ్ట్గా అమ్మ ముందుకు తీసుకెళ్తున్నావు. నువ్వివాళ అమ్మకి సర్ప్రైజ్ అన్నమాట. ఆ? అందుకే బామ్మ, నో ఫోన్ నో మాటలు. అంతా సడన్ సర్ప్రైజ్ గా పిన్నితో సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. పదండి పదండి. అక్క, రా ఆనంద. ఎక్కడికక్కా? అక్క, ఏంటక్క సర్ప్రైజ్ అంటూ తీసుకొచ్చావు? నాకేం అర్థం కావట్లేదు. నువ్వు రా చెప్తాను. మీరంతా ఇక్కడే ఉన్నారా? అవునమ్మా, ఇవాళ స్పెషల్లీ నీకోసం స్పెషల్ సర్ప్రైజ్ ప్లాన్ చేశాం. మీ పెద్దమ్మ కూడా ఇంటి నుంచి ఇదే మాట చెప్పి ఇక్కడి వరకు తీసుకొచ్చింది. మళ్ళీ ఇక్కడికొచ్చాక కూడా మీరు కూడా అదే మాట అంటున్నారు. కానీ ఆ సర్ప్రైజ్ ఏంటో చెప్పడం లేదు. అత్తయ్య గారు, ఆ సర్ప్రైజ్ ని సింపుల్ గా మీ కంటికి చూపిస్తే మాకు సంతృప్తి ఏముంటుంది? అందుకే శరణ్య, ఏంటమ్మా కళ్ళు మూస్తున్నావు? చెప్తాను అత్తయ్య గారు, ముందు పదండి. సర్ప్రైజ్! సర్ప్రైజ్!